ప్రైజ్ ది లార్డ్. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశములను మేఘములు కొలుపును. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండము. సదాకాలము దేవుడితో మనం ఉంటామంట. అంటే సదాకాలం అంటే ఎప్పుడు ఎవరైనా మనల్ని జీవితకాలం ఎవరు మనల్ని వాళ్ళ దగ్గర అట్టు పెట్టుకోరు. తల్లిదండ్రులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, బంధువులు, స్నేహితులు కావచ్చు, మనల్ని శాశ్వత కాలము పోషించే వాళ్ళు ఎవరు లేరు. దేవుడు మాత్రమే శాశ్వత కాలము పోషించగలిగేది. ఆయన దగ్గర నీకు ఎప్పుడు నివాసం ఉంది, ఎప్పుడు నీకు ఆయన కాపుదల ఉంది. నన్ను నా ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు, నా బంధువులు పట్టించుకోవట్లేదు, నా అన్న వాళ్ళు పట్టించుకోవట్లేదు, నేను ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి, ఈ జీవితం ఎందుకని అనుకోకూడదు. ఎందుకంటే ప్రభు సదాకాలం అనుకున్నాడు. కష్టకాలంలో, శ్రమకాలంలో, దుఃఖకాలంలో ఆయన మనతో నివసిస్తూ ఉన్న దేవుడు. ఆయన మనతో మాట్లాడుతున్న దేవుడు. ఎవరి గురించో మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవటం, ఎవరి గురించో మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం, ఎవరి గురించో మన ప్రాణాలు తీసుకోవటం అది ఖచ్చితమైన పని కాదు. ఒకసారి నిన్ను పరీక్షించుకో. దేవుడు సదాకాలం నీతో ఉండాలనుకుంటున్నాడు. అయితే ఎప్పుడు మనతో ఆయన సదాకాలం ఉండగలుగుతాడు? ఎలా ఉంటేనే మనతో సదాకాలం ఉంటాడు? నువ్వు గమనించినప్పుడు ప్రియమైన దేవుని బిడలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో సర్వ సత్యముతో, సర్వ అద్భుతాలతో మాట్లాడుతున్న దేవుడు. అయితే మన పక్షముగా జరిగిస్తున్న ప్రధానమైన కార్యములు ఆయన సదాకాలం మనతో నివసించడానికి చూస్తున్న దేవుడు. అయితే ఆయనగా నిలిచేది ఉన్నారా? మిమ్మల్ని ఉపేక్షించిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? నిన్ను ఉపేక్షించిన వాళ్ళ గురించి కాదు, కానీ నిన్ను హత్తుకునే దేవుడి గురించి మీరు ఆలోచించండి. మీ ఆత్మీయమైన జీవితంలో మీరు ఎక్కడ కోల్పోయినా మొదటగా ఆయన చెబుతున్నాడు, నేను నీకు తోడే ఉన్న దేవుడు. అందుకని వాక్యం రాయబడి ఉంది. ఆ మీదట ఈ మాట చేత ఒకరినొకరు ఆదరించే దేవుడు మనతో ఉన్నాడని, ఆదరణకర్తగా మనతో నివసిస్తున్నాడని, సదాకాలం మనతో ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఒకసారి నిన్ను పరీక్షించుకొని నువ్వు దేవునితో సంతోషించగలిగితే ఆయనతో సదాకాలం ఉంటాడు. ఏ దుఃఖం, బాధను తొలగించుకొని ఇప్పుడే దేవునితో నేను సంతోషంగా ఉండాలి.